రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశి పర్వదినాన్న జరుగుతున్నటువంటి శ్రీ నామ రామాయణ సంకీర్తన సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన ఏకాదశి నాడు సత్సంగంలో చివరిగా విశ్వామిత్రుల వారు తాటకిని సంహరించమని చెప్తూ గోబ్రాహ్మణ హితాయ, గోవులను బ్రాహ్మణుల యొక్క హితమును చేకూర్చేందుకు అంటూ విశ్వామిత్రుల వారు ఈ పదాన్ని వాడడం జరిగింది. దానిని కొంచెం వివరంగా చూడాలి అని చెప్పి గడిచిన తరగతిని విరామం చేశాం. ఈరోజు ఆ గోబ్రాహ్మణ హితము అన్నది ఏమిటో కొంచెం దర్శించే ప్రయత్నం చేద్దాం. నహ్యేనాం సాపసం సృష్టాం కశ్చిదుత్సహతే పుమాన్ నిహాంతుం త్రిషు లోకేషు తామృతే రఘునందన. ఓ రఘునందన, నీవు తప్ప తామృతే నిన్ను మినహాయిస్తే ఈవిడ యొక్క శాప విమోచనము కానీ ఆవిడ మరణం కానీ 3 లోకాలలో ఎవరి వల్ల కాదు. కాబట్టి నువ్వే దానికి సమర్థుడివి. అలాగే నీ ద్వారానే ఈ కార్యం జరగవలసి ఉన్నది. కాబట్టి నువ్వు గోబ్రాహ్మణ హితమును ధ్యానిస్తూ నువ్వు ఆ తాటక సంహారం చెయ్యవలెను. వేదంలో కూడా గోబ్రాహ్మణ హితము శుభము అన్న పదం చాలాసార్లు వస్తుంది. అలాగే చాలా కార్యక్రమాల చివరిలో మనం ఏమంటాం? గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని అంటూ ఉంటాం. అయితే ఒకడు నన్ను అడిగాడు, ఏమండి ఈ లోకాలలో గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉంటే సరిపోతుందా? మిగతా కమ్మ కాపు రెడ్డి వీళ్ళందరూ పోవాల్సిందేనా? వాళ్ళు సుఖంగా ఉండనవసరం లేదా అంటే ఆ పదాల యొక్క గొప్పదనాన్ని మనం మర్చిపోయాం. బ్రాహ్మణ శబ్దం చేత ఒక జాతి మాత్రమే తెలుస్తోంది. ఫలానా వాడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడు వైశ్యుడు అన్నట్టుగా ఒక జాతి మాత్రమే తెలుస్తోంది. ఆ విధంగా మన దగ్గర ఏ కులమానం అయితే ఉన్నాదో తదనుసారంగానే మన ఆలోచన కూడా ఉంటుంది. ఒకడు అడుగుతాడు, ఏమిటండి ఈ కుల పిచ్చి? పిచ్చి కూడా కాదు, కుల గజ్జి, కొత్త పదం. కాబట్టి ఆ విధంగా బ్రాహ్మణులు ఒక్కళ్ళే సుఖంగా ఉంటే సరిపోతుందా? మిగతా వారు ఎటుపోయినా పర్వాలేదా అని అడుగుతారు. గబుక్కున విన్నప్పుడు మనకు కూడా అలాంటి ఆలోచనే వస్తుంది. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అలా అన్నప్పుడు ఇక్కడ తాత్పర్యాన్ని సరిగా గ్రహించాలి. మనకు వేదం యొక్క తాత్పర్యం ఏమిటో తెలియాలి. రామాయణమైనా మహాభారతమైనా భాగవతమైనా సరే వేద హృదయ ఆవిష్కరణే చేస్తేనే దాని యొక్క ప్రయోజనం. అయితే ఇక్కడ అర్థం ఏమై ఉంటుంది? గోబ్రాహ్మణ హితాయ అని వచ్చినప్పుడల్లా మనం దాన్ని ఏ విధంగా స్వీకరించాలి? ఒక అర్థం గోవు అంటే ఆవు, బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు. అయితే అసలు అర్థానికి వద్దాం. తాత్విక అర్థం
ఏమిటి? ఏ ప్రార్థన యొక్క లక్ష్యమైనా సరే లోకా సమస్తా సుఖినో భవంతు అనే ఉండాలి. అదే ప్రతి ఉత్తమ కర్మ యొక్క లక్షణం కూడా అదే అయి ఉండాలి. మనం నిత్య పూజ చేసినప్పుడు కూడా దాని యొక్క పరమ లక్ష్యం అందరూ బాగుండాలి అన్నదే ఉండాలి. అయితే లోకా సమస్తా సుఖినో భవంతు అనేది సాధ్యము అని అనుకుందాం. సాధ్యము అంటే గోల్. అయితే దానికి సాధనం ఏమిటి అంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గోబ్రాహ్మణులకు శుభం జరగాలి, వారికి శ్రేయస్సు లభించాలి. లోకా సమస్తా సుఖినో భవంతు అన్నది సాధ్యమవుతుంది. ఆ దిశలో ఆ పదాన్ని మనం తీసుకుందాం. మొదట అర్థం, యజ్ఞ సామగ్రికి ప్రత్యేకంగా మీరు ఏ యజ్ఞం చేయాలన్నా, ధార్మిక అనుష్ఠానం చేయాలన్నా, చిన్న చిన్న పూజ చేయాలన్నా కూడా గోవు యొక్క సహకారం లేకపోతే అక్కడ మీరు ఏ పని చేయలేరు. గోవు యొక్క సహకారం ఉండి తీరాలి. గోవును గనక తీసేస్తే ఏ ధార్మిక అనుష్ఠానము లేదు. వేరే చోట ఎలా ఉన్నాదో నీకు చెప్పలేను, కానీ మన సాంప్రదాయంలో మాత్రం ఇది తప్పనిసరి. అలాగే క్షీరాభిషేకం అన్నప్పుడు సవర్ణ దీర్ఘ సంధి, కానీ కొంతమంది పాలాభిషేకం అని అంటూ ఉంటారు. అది సరి అయిన పదం కాదు. పాలు ప్లస్ అభిషేకం, పాలాభిషేకం ఎలా అవుతుంది? అది సరి అయిన సంధి కాదు. కాబట్టి క్షీరాభిషేకము అన్నదే సరి అయిన పదం. కాబట్టి మనం అభిషేకం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏ క్షీరాన్ని వాడాలి? గోక్షీరమునే వాడాలి. గోక్షీరము అన్నప్పుడు ఈ ప్యాకెట్లో వచ్చే పాలు కాదండి, అవన్నీ కూడా జెర్సీ ఆవుల పాలు. అంటే అది ఆవు పాలు కిందకి రాదు, దున్నపోతు వ్యవహారం లాగే ఉంటుంది అది కూడా. కాబట్టి గోవు అని అన్నప్పుడు దేశీయ ఆవు. కాబట్టి మీరు అభిషేకం చేయాలి అని అనుకున్నప్పుడు అనివార్యంగా గోక్షీరమే కావాలి. నేను ఇలా అంటున్నానని వేరే విధంగా అనుకోకండి. గోవు యొక్క క్షీరం గనక దొరకకపోతే జలముతో అభిషేకం చేయడం ఉత్తమం. అంతేగాని ఈ ప్యాకెట్ పాలతో అభిషేకం చేయకండి. లేదండి మేము భక్త కన్నప్ప లాంటి వాళ్ళం, మా భక్తి గురించి మీకు తెలియదు అంటే ఇక నేనేమీ చేయలేను. ఆ గొడవలోకి నన్ను లాక్కండి, రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ అంటాను. కానీ సిద్ధాంతం చెప్తున్నాను. అలాగే దీపములు వెలిగించే ఆ సంప్రదాయంలో కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది? హోమాగ్ని లేదా యాగాగ్ని. యాగమైనా సరే దీపమైనా సరే ఆవు పాలలోంచి వచ్చేటువంటి ఘృతముతోటే జరగాలి. మరి అలాగ చేస్తున్నామా? చాలామంది ఏదో ప్యాకెట్ అని పట్టుకొస్తారు. ఆ ప్యాకెట్ మీద ఆవు బొమ్మ వేసి ఉంటే చాలు, అది గోఘృతం అయిపోతుంది. కానీ అది తప్పు. ఒకవేళ మీకు కుదరకపోతే నువ్వులు నూనె గనక తీసుకుని చేస్తే మంచిది, అలా చేయవచ్చు. లేకపోతే మన కేరళ వాళ్ళలాగా కొబ్బరి నూనెతోనైనా దీపాన్ని వెలిగించవచ్చు. కొబ్బరికాయ అన్నింటికీ పనికొస్తుంది కదా, దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. అంతేకాని నేతి దగ్గరికి వస్తే మాత్రం గోఘృతమే వాడాలి. అలాగే నైవేద్యానికి తయారు చేసినటువంటి పదార్థాలలో వాడేటువంటి పాలు, నెయ్యి ఎక్కడి నుంచి రావాలి అంటే గోవు నుంచే రావాలి. అలాగే క్షేత్రశుద్ధికి కావలసినటువంటి పంచకాదులు ఎక్కడి నుంచి రావాలి? గోమయము, గోమూత్రంతోనే శుద్ధి అన్నది జరుగుతుంది. అలాగే గోమయంతో చేయబడినటువంటి పిడకలలే యజ్ఞయాగాదుల్లో ఉపయోగిస్తారు. ఒక మాటలో చెప్పాలి అంటే గోవు ఉంటేనే యజ్ఞం జరుగుతుంది.
గోవు కనుక సంచరించకపోతే ఆ ప్రదేశం పవిత్రం కూడా కాదు. అందుకే గృహప్రవేశం అని అన్నా కూడా అప్పుడు ఈ ఫ్లాట్స్లోకి కూడా పాపం అన్ని ఫ్లోర్లు ఎక్కించి ఆ గోవును తిప్పుతారు. ఎందుకు అలా తిప్పాలి అంటే గోవు గనక వస్తే పవిత్రమైనట్టు లెక్క. కాబట్టి గోవు అంటేనే నఖశిఖ పర్యంతం పవిత్రం. గోవు అంటే యజ్ఞ సామగ్రికి ప్రతీక. సరే, మరి బ్రాహ్మణుడు అతను మంత్రమునకు సంకేతం. గోవు ఉన్నది అంటే ఆ గోవు ద్వారా యజ్ఞానికి సంబంధించిన సమస్త పదార్థాలు లభిస్తాయి. కానీ వాటిని ఉపయోగించే బ్రాహ్మణుడు గనక లేకపోతే అక్కడ తగినటువంటి మంత్రములను ప్రామాణికంగా పఠించి దానిని దేవతలకు సమర్పించే ఉపాసనా బలము కలిగినటువంటి బ్రాహ్మణుడు గనక లేకపోతే యజ్ఞం కుదరదు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ శబ్దం చేత మంత్రము సూచింపబడుతోంది. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం మంత్రం తు బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం మమ దేవత అని ఒక శ్లోకం ఉన్నది. ఈ జగత్తు అంతా కూడా దేవతలకు లోబడి ఉంటుంది. ఆ దేవతలు మంత్రానికి లోబడి ఉంటారు. మంత్రము బ్రాహ్మణుడికి లోబడి ఉంటుంది. అంటే ఏ బ్రాహ్మణుడు ఆ మంత్రాన్ని జపించినటువంటి బ్రాహ్మణుడు అతను కొన్ని లక్షల సార్లు ఆ మంత్రాన్ని జపించి ఉండాలి. నియమం ఏమిటి అంటే కనీసం అక్షర లక్షలు, మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షల సార్లు ఆ మంత్రాన్ని జపించినటువంటి ఆ సాధన చేసినటువంటి వాడు. కాబట్టి అలాంటి బ్రాహ్మణునికి నేను నమస్కరిస్తున్నాను. అతను ఈ భూమి మీద తిరిగేటువంటి దేవుడే. అది నిజమేనండి. అలాంటి స్థితి కలిగిన వారు ఎవరైనా సరే ఆ విధంగా మనం చెప్పచ్చు. మిమ్మల్ని నన్ను దేవతలతో అనుసంధానం చేసేటువంటి మంత్రములతో అనుసంధానం చేయడానికి ఆ విధమైనటువంటి సాధన చేసిన వాడు అలాంటి బ్రాహ్మణుడు కావాలి. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ శబ్దం మంత్రాన్ని సూచించేదే ఉంటుంది. గోబ్రాహ్మణ హితాయ అని అన్నప్పుడు గోవుని బ్రాహ్మణుణ్ణి ఒక దగ్గరికి చేరిస్తే అంటే యజ్ఞ సామగ్రిని బ్రాహ్మణుని అంటే యజ్ఞ మంత్రాన్ని ఒక చోటికి తీసుకువస్తే యజ్ఞక్రియ అంటే ధార్మిక అనుష్ఠానం అవుతుంది కదా. కాబట్టి ఓ రామచంద్ర, ధార్మిక అనుష్ఠానం చేసేందుకు వీలుగా ఇప్పుడు వీళ్ళు యజ్ఞం చేయబోతున్నారు కదా. విశ్వామిత్రుల వారు రామచంద్రుని ఎందుకు తీసుకువస్తున్నారు? యాగ సంరక్షణకే కదా. కాబట్టి ఇప్పుడు నేను ఆ యాగాన్ని చెయ్యాలి అంటే నాలాంటి వారికే ఇంత ఇబ్బంది కలుగుతోంది కదా. ఇక మామూలు వాళ్ళు ఎంతో మంది సాధన చెయ్యాలి అని అనుకుంటారు, వాళ్ళకి కూడా ఇబ్బందే. కాబట్టి ధర్మానుష్ఠానమునకు అవరోధాన్ని కలిగించే ఈ తాటకను సంహరించు. అంటే ధర్మ అనుష్ఠానానికి ఏవేవి అవరోధంగా ఉన్నాయో వాటిని క్షత్రియుడన్న వాడు, పరిపాలకుడు వాటిని వెంటనే తొలగించాలి తప్ప నేనేదో సెక్యులర్గా ఉంటాను, దాంతో నాకు సంబంధం లేదు, సర్వధర్మ సమానత్వం అంటూ కూర్చోకూడదు. ప్రజలకు ఇది అవసరం, ధార్మిక అనుష్ఠానాలు అవసరం. కాబట్టి ఒకడు ఎంత సెక్యులర్గా ఉన్నా ధార్మిక అనుష్ఠానాల విషయంలో ఇబ్బంది వస్తే వాటిని తొలగించక తప్పదు. అది రాజు యొక్క బాధ్యత. అందుకోసం ధర్మరక్షణ, ధర్మ అనుష్ఠాన పరిరక్షణ అదేమిటి అంటే గోబ్రాహ్మణ హితాయ. అంతేగాని బ్రాహ్మణులను రక్షించండి మిగతా వాళ్ళను వదిలేయండి అని కాదు. అది ఒక అర్థం.
ఇక రెండవ అర్థం సామాజికమైనటువంటి అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. సామాజికపరమైనటువంటి అర్థం అన్నప్పుడు ఇక్కడ యజ్ఞం, యాగం, పూజ ఇవన్నీ కూడా పక్కకు పెట్టండి. ఎవడైనా ఒకడు అనొచ్చు, వాటన్నింటి మీద నాకు నమ్మకం లేదండి అన్నా సరే వాడి కోణంలోంచి కూడా మనం చెప్పాలి. లేకపోతే వేదం సర్వజనీయ ప్రబోధం చేయలేదు అని అంటారు. కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు గోవు ఇక్కడ వ్యవసాయానికి ప్రతీక. ఇప్పుడు ఏదో కెమికల్స్ అన్నీ వేసి పండిస్తున్నారు, కానీ ఒకప్పుడు వ్యవసాయం చేయాలి అంటే దానికి ఎరువు ఏమిటి, గోమయము, గోమూత్రము ఇలాంటివే. దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు అందరూ కూడా ప్రతిదాన్ని ఏదో ఆర్గానిక్ అని మొదలుపెట్టారు. ఆ విధంగా గోజాతి అది వ్యవసాయానికి ప్రతీక, వ్యవసాయము అర్థానికి ప్రతీక. ఇప్పటికీ కూడా మన దేశం వ్యవసాయం మీద ఆధారిత దేశం. మన దాంట్లో చాలా మటుకు వ్యవసాయం ఆధారిత ఆదాయమే వస్తూ ఉంటుంది. వేదంలో కూడా ఆ ప్రమాణాలు ఉన్నాయి. భారతదేశానికి 2 రకాలుగా ఆదాయం వస్తుంది. ఒకటి వ్యవసాయం వల్ల వీరికి ఆదాయం కలిగేది, అలాగే రెండవది సముద్ర వ్యాపారం వల్ల కూడా వారికి ఆదాయం వచ్చేది. తత్సంబంధిత ప్రమాణాలు మీకు వేదంలో దొరుకుతాయి. అందుకోసమే కదా భారతదేశం మీద అంతమంది దండయాత్రలు చేసింది. అసలు భారతదేశం అన్నది ఉన్నది అని తెలియకపోతే ఎవడొస్తాడు చెప్పండి? ఇప్పుడు ఐవరీ కోస్ట్ అన్న దానికి ఎంతమంది వెళ్ళారు? లేదండి, ఏమో మీరు చెప్తేనే కానీ మాకు అదేమిటో తెలియదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా ఎప్పటి నుంచో ఇంతమంది భారతదేశానికి వచ్చారు అంటే అర్థం ఏమిటి? ఇది చాలా సంపన్న దేశం. ఆ విధంగా గోవు అన్నది అర్థ వ్యవస్థకు సంకేతం. మరి బ్రాహ్మణుడు దేనికి సంకేతం? అర్థ వ్యవస్థ ఉండి నైతిక విలువలు గనక లేకపోతే, ఆ వ్యవస్థ గనక లేకపోతే దోపిడీలు జరుగుతాయి. అంతే. వాడి దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నది, వాడిని కొట్టండి, తిట్టండి, లాక్కోండి, ఇదే జరుగుతుంది. కాబట్టి సమాజం ఆ దిశలో వెళ్లకుండా ఉండేందుకు గాను తమ ఆచరణ ద్వారా, తమ ఉపదేశాల ద్వారా, తమ సూచనల ద్వారా, ఒక్క మాటలో సమాజంలో తమ ప్రభావం వల్ల నీతిని నిలబెట్టడం కోసం ఎవరో ఒకళ్ళు ఉండాలి. అంటే అర్థ వ్యవస్థ పటిష్టంగా కొనసాగాలి అంటే అక్కడ నీతి వ్యవస్థ కూడా ఉండాలి. నీతి వ్యవస్థ లేని అర్థ వ్యవస్థ అది అనర్థ వ్యవస్థ, అది సమాజానికి చాలా నష్టం. కాబట్టి ఈ 2 వ్యవస్థలు సమానంగా నిలబడాలి. ఒకటి అర్థ వ్యవస్థ, రెండవది నీతి అనేటువంటి వ్యవస్థ. న్యాయము, ధర్మము అన్నది ఒక వ్యవస్థ. బ్రాహ్మణులు దానికి ప్రతీక. ఆ నీతిని, ధర్మాన్ని వాళ్ళు బోధించేవారు. ఎందుకంటే జ్ఞానం ఉంటేనే అది ఉంటుంది. ఎదుటవాడి వస్తువుని నేను అపహరించకూడదు అన్న జ్ఞానం మానవుడికి సహజంగా ఉంటుంది అని నేను అనుకోను. ఎందుకంటే చిన్నప్పుడు అభం శుభం ఎరుగని వయస్సులో కూడా మనం ఆ పెన్సిళ్ళు, రబ్బర్లు దొంగతనం చేశాం. అప్పట్లో ఎవడో ఒకడు తెచ్చేవాడు. ఆ రబ్బరు మన దగ్గర కూడా ఉంటుంది, కానీ ఇది మామూలు రబ్బరు కాదు, నాది సెంటు రబ్బరు, వాసన కూడా వస్తుంది, సెంటెడ్ రబ్బర్. అయితే ఇప్పటి పిల్లలకి ఇవి తెలుసో లేదో కాదు, కానీ నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఆ రబ్బర్ తోటి తుడిచినప్పుడల్లా కూడా సెంటు వాసన వచ్చేది. అలాగా వాడు చూపిస్తాడు. వాడి యొక్క కంపాస్ బాక్స్లో పెట్టుకున్నప్పుడు ఇంటర్వెల్లో బయటికి వెళితే దాన్ని తీసుకుని మన బ్యాగులో వేసేసుకుంటాం. నిజం చెప్పండి,
ఎంతమంది ఇది చేయలేదు. అంటే అభం శుభం తెలియని వయస్సు నుంచి కూడా పక్కవాడిది లాక్కోవాలి అన్నది మనకున్నది. కాబట్టి వాడి దగ్గర ఉన్నా నా దగ్గర లేకపోయినా అది వాడిది, వాడిది వాడికి, నాది నాకు, మనమంతా కూడా సామరస్యంగా ఉండాలి అన్న భావన ఎప్పుడు వస్తుంది? నాలో ఆ జ్ఞానం రావాలి. ఎవరో ఒకరు మనకు ఆ బోధ చెయ్యాలి. ఎప్పుడైతే మనకు ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం, భజగోవిందం భజగోవిందం అని నాకు తెలిస్తే అప్పుడు అవతల వాడి దగ్గర ఉన్న వస్తువు లాక్కం. నాకేదో ఉన్నది, దానితో నేను ఆనందంగా ఉంటాను అన్నటువంటి పరిణతి గనక ఉంటే నేను అవతల వాడిని ఇబ్బంది పెట్టను. లేకపోతే అవతల వాడి సంపద ఎలా లాక్కోవాలి అన్నదే చూస్తూ ఉంటాను. కాబట్టి సమాజంలో ఎంత గట్టిగా అర్థ వ్యవస్థ ఉండాలో దానికంటే కొంచెం ఎక్కువ గట్టిగానే నీతి వ్యవస్థ కూడా ఉండాలి. ఆ నీతి జ్ఞానం వల్ల కలుగుతుంది, జ్ఞానం శాస్త్రం వల్ల జన్మిస్తుంది. అటువంటి అధ్యయన అధ్యాపన చేసేటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆ నీతి వ్యవస్థకు ప్రతీక, అంతేగాని ఏదో ఒక జాతిగా తీసుకోవడానికి కాదు. అలాగా జ్ఞానాన్ని బోధించి సమాజాన్ని నీతివంతుడిగా చేసేటువంటి వాడు ఎవరైనా సరే వాడు బ్రాహ్మణుడే ఈ కోణంలోంచి చూసినప్పుడు. ఆ విధంగా ఒకటి అర్థ వ్యవస్థను, రెండవది నీతి వ్యవస్థను సూచిస్తాయి. ఇప్పుడు గోబ్రాహ్మణ హితార్థాయ అన్నదానికి వ్యాఖ్యానం ఎలా చేస్తారో చెప్పండి. అంటే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉండాలి, నీతి వ్యవస్థ కూడా పరిపుష్టిగా ఉండాలి. గోబ్రాహ్మణ శుభమస్తు నిత్యం అంటే అది ఎంత చక్కటి ప్రార్థన చూడండి. నా దేశంలోని ఆర్థిక వ్యవస్థ, నీతి వ్యవస్థ బాగుండాలి, పటిష్టంగా ఉండాలి అని చేసేటువంటి ప్రార్థన ఎంత మంచి ప్రార్థన అవుతుంది. కానీ తెలియని వాడెవడో వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుల హితానికి చేస్తున్నారు అని దానికి తోడు మన టీవీ వాడు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. మీరు వేదాన్ని అధ్యయనం చేశారు కదండి, అమ్మ మీరు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఈ అమ్మగారు వణుకుతూ ఏదో చెప్తారు. నేను మొత్తం చూడలేదు కానీ కొంచెం చూశాను, అయినా ఏముందండి అందులో, అంతా కూడా బ్రాహ్మణుల యొక్క గోలే కదా అని అంటుంది. అయితే చిన్న చిన్న పదాలను కూడా విశ్లేషించడానికి చాలా జ్ఞానం కావాలి. అలాగ వివరించడానికి మీరు మీమాంస శాస్త్రం అనేది చదవాలి. అంతేగాని ఏదో డిక్షనరీ పట్టుకుని గో అంటే కౌ, బ్రాహ్మణుడు అంటే దిస్ ఫెలో అని రాసేస్తే ఇలాంటి అర్థాలే వస్తాయి. ఒక చోట సహస్ర శీర్షా పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం అంటూ ఎవరో ఒక వేద పఠనం చేస్తూ ఉంటే అక్కడ బొమ్మలు గీసేవాడికి అనిపించింది, వేదం చెప్పినట్లుగా ఒక మూర్తిని గనక గీస్తే అది భగవంతుని యొక్క స్వరూపం అవుతుంది అని ఒక బొమ్మ గీద్దాము అని అనుకున్నాడు. అలా ఏదో బొమ్మ వేసి ఆ లండన్లో ఆర్ట్ మ్యూజియంలో పెట్టాడు. దాన్ని చూడడానికి ఒక ఫ్రెంచ్ వాడెవడో వచ్చాడు. అక్కడ దాని కింద రాశారు దిస్ ఈజ్ ద వైదిక్ గాడ్ అని. అంటే వాడేమన్నాడు, ఓ వైదిక్ గాడ్ ఈజ్ ఏ మాన్స్టర్ అని అన్నాడు. ఎందుకంటే వేలాది తలలు, వేలాది చేతులు, వేలాది కళ్ళు, వేలాది నోళ్ళు, ఏమిటిది? రాక్షసుడే. కాబట్టి దాని యొక్క వ్యాఖ్యానాన్ని ఆ విధంగా చేయకూడదు. అక్కడ సహస్ర శీర్ష అన్నప్పుడు నీ తల కూడా ఆయన తలే అని చెప్పడం. సరదాగా నేను అంటూ ఉంటాను, ఒకవేళ నారాయణ సూక్తం
లేదా పురుష సూక్తం యొక్క మొదటి లైన్ గనక మీరు చదివితే యూ విల్ లూజ్ యువర్ హెడ్ అని అంటూ ఉంటాను. ఎందుకు? మీ తల కూడా అతని తలే. కాబట్టి శాస్త్రము అన్నప్పుడు అంత సులువేం కాదండి. ఏదో 4 పుస్తకాలు పక్కన డిక్షనరీ పెట్టుకుని చదువుతాను అంటే కుదరదు. అలా చదివి నేను వేదం మీద రీసెర్చ్ చేశాను అంటే అది అంతకన్నా కుదరదు. దానికి తోడు ఈ టీవీ వాడి ఇంటర్వ్యూ ఒకటి, అలా చెప్తే దానికి తోడు కొత్త కొత్త పేర్లు ఏవో పెడుతూ ఉంటారు. ఇంజనీరింగు, మెకానిజం, ఇవన్నీ ఏమిటి చెప్పండి? కాబట్టి గోబ్రాహ్మణ హితార్థాయ, గోబ్రాహ్మణ శుభమస్తు నిత్యం అని అన్నప్పుడు దాని వెనకాతల ఎంత తాత్విక దర్శనం ఉన్నది. కాబట్టి ఓ రామచంద్ర, ధార్మిక అనుష్ఠానం పరిరక్షణ జరగాలి, తద్వారా ప్రజలందరూ కూడా బాగుండాలి. అందరూ కూడా ధార్మిక అనుష్ఠానం చేయాల్సిన పని లేదు, చేయలేరు కూడా. ఎవరి సామర్థ్యంలో వారు ఆ పని చేస్తారు. మనం చేయగలిగినటువంటి పనిని మనం చేస్తాం. ఎలాగైతే ఒక ఆఫీసులో కూర్చుని మీరు పని చేసినప్పుడు అది సమాజానికి ఎలాగైతే ఉపయోగపడుతోందో, అలాగే ఒకడు ధార్మిక అనుష్ఠానం చేసినా కూడా అది సమాజం మొత్తానికి ఆ ప్రయోజనం చేకూరుతుంది. ఇలాంటి లాభాన్ని చేకూర్చేందుకు, అలాగే ఆర్థిక నైతిక వ్యవస్థను నిలబెట్టేందుకై సమాజ హితము కొరకు ఓ రామచంద్ర, నువ్వు ఈ రాక్షసిని సంహరించవలసినదే. కానీ స్వామి, సమాజ హితము, అర్థ వ్యవస్థ, నీతి వ్యవస్థ అని అంటున్నారు. దానికి తాటకి ఏం సంబంధం? అయితే నేరుగా సంబంధం ఏమీ లేదు. కానీ ఈ ఆసురీ ప్రవృత్తి అన్నది అర్థ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అలాగే ఆసురీ ప్రవృత్తి నైతిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. అందుకోసమే వాటికి ప్రతీకగా తాటక అని చెప్పారు. కాబట్టి ఓ రామచంద్ర, ఇంకొక ఆలోచన లేకుండా తాటకను ముందు వధించు. కానీ రాముడు ఈ విషయంలో మాత్రం విశ్వామిత్రుల వారి మాటను పూర్తిగా వినడం లేదు. ఎందుకంటే అక్కడ ధర్మశాస్త్రం అడ్డొస్తోంది. ఎందుకంటే రామచంద్ర స్వామి ఏ పని చేసినా కూడా ధర్మశాస్త్రం ఒప్పుకోవాలి. రామో విగ్రహవాన్ ధర్మ అని ఈ మారీచుడే కదా అన్నాడు. ధర్మశాస్త్రంలో స్త్రీని వధించకూడదు అని ఒక శాసనం చేసింది. కాబట్టి స్త్రీవధ అన్నది ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నది. కానీ అలాగ గురువుగారు ఆజ్ఞాపించినా సరే రాముడు కొంచెం ఆలోచిస్తున్నాడు. అయితే అలాగ ఆజ్ఞాపించిన వాడు సామాన్యుడు కాదే, సకల శాస్త్రాలు తెలిసినవాడు. అలాంటి ఆజ్ఞను అనుసరించాలా లేక ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళాలా అన్న విచికిత్సలో ఉన్నటువంటి రామచంద్రుని చూసినటువంటి వాడై విశ్వామిత్రుల వారు రామచంద్ర స్వామికి ప్రబోధన చేశారు. నహితే శ్రీవధ కృతే గృణాకార్యం నరోత్తమ చాతుర్వర్ణ్యం హితార్థాయ కర్తవ్యం రాజసూనునా నృశంసమనుశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతాం. రామచంద్ర, స్త్రీని వధించడం అని నువ్వు ఆలోచించకు. కారణం ఏమిటి అంటే సమాజహితము అన్న కారణం ఎక్కడ వస్తుందో అక్కడ ఆ ఆలోచనకు స్వస్తి పలకాలి. క్షత్రియుడు అన్నవాడు అక్కడ స్త్రీ పురుష భేదాన్ని చూడకూడదు. నీ కర్తవ్యం ఎప్పుడు ఈ స్త్రీని సంహరించడమే. అలాగే ప్రజాపాలన, ప్రజాశ్రేయస్సు అన్న కోణంలో క్షత్రియుడికి ధర్మశాస్త్రం ప్రబోధించే విషయం ఏమిటో నీకు చెప్తాను, విను. నృశసం అనృశసం వా, అది విహితమైన అవిహితమైన, చేయదగినది అయినా చేయకూడనిది అయినా సరే
ప్రజారక్షణ కారణాత్, ఒకవేళ ప్రజారక్షణ కర్మ కొరకై చేయవలసి వస్తే పాతకం వా సదోషం వా, అది ఘోరమైనటువంటి పాపమే అయినా సరే, అందులో సమస్త దోషములు ఉన్నా సరే, కర్తవ్యం రక్షతాం సతాం, ఎప్పుడూ కూడా ప్రజారక్షణ విషయంలో అది నీ యొక్క కర్తవ్యమే అవుతుంది. రాజుకండి మనకనుకునేరు, నీకు నాకు కాదు, రాజుకి అది కర్తవ్యం. అది పాపమే అయి ఉండవచ్చు, ఒకరిని దారుణంగా చంపాల్సిన అవసరం రావచ్చు. రాజు యొక్క కర్తవ్యం అది. ఎందుకంటే రాజు యొక్క ప్రథమ కర్తవ్యం తన యొక్క ప్రజల యొక్క రక్షణ, ఆ తర్వాతే ఏవైనా సరే. అది అధర్మం కాదు, ధర్మమే అవుతుంది. కాబట్టి ప్రజారక్షణ కోసం నువ్వు ఈ స్త్రీని సంహరించినా కూడా అది ధర్మమే అవుతుంది, అది రాజధర్మం. కాబట్టి నువ్వు సంశయించకూడదు అని రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మః సనాతనః అధర్మ్యాం జహి కాకుత్సా ధర్మో హ్యస్యాన విద్యతే. రాజ్యభార నియుక్తానాం, రాజ్యభారాన్ని మోస్తున్నటువంటి వాడికి ఇదే సనాతనమైనటువంటి ధర్మం, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ధర్మం. ఏషః ధర్మః సనాతనః అధర్మ్యాం జహి కాకుత్స. కాకుత్స అన్న పేరు రాముడికి ఎందుకు వచ్చింది అన్నది మీకు ఇంతకు ముందు మనవి చేసి ఉన్నాను. కుకుత్సుడు అనేటువంటి రాజు యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు, అలాంటి ఉత్తమ రాజు అయినటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు కాబట్టి రామచంద్రుణ్ణి ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు అధర్మస్వరూపిణి అయినటువంటి ఆ తాటకను సంహరించు. నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి చెప్తున్నాను. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో చెప్పాను. అంతేకాకుండా పూర్వకాలంలో అనేక మంది మహనీయులు అవసరమైనప్పుడు అలాంటి సమయంలో స్త్రీలను, ఆ స్త్రీలు ఎప్పుడైతే వినాశనానికి తలపడ్డారో వారిని సంహరించారు. ఆ వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తూ ఈ భూమిని నాశనం చెయ్యాలని సంకల్పించినటువంటి విరోచనుని పుత్రిక అయినటువంటి మంథర చేసిన ప్రయత్నం, అలా ప్రయత్నం చేస్తే ఇంద్రుడు ఆమెను సంహరించాడు. అలాగే విష్ణుమూర్తి భృగుపత్నిని సంహరించాడు. కారణం ఆమె కూడా ఈ పృథ్వీ వినాశనానికి ప్రణాళిక వేసింది. ఆ ప్రణాళిక కొనసాగకుండా భృగుపత్నిని విష్ణుమూర్తి సంహరించాడు. చరిత్రలో ఈ విధంగా అనేక సందర్భాలలో అనేక మహనీయులు పృథ్వీ సంరక్షణార్థమై స్త్రీలను సంహరించిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 2 ప్రమాణాలు వచ్చాయి. ఒకటి శాస్త్ర ప్రమాణము, రెండవది శిష్టాచారం. శిష్టాచారాన్ని చూసినా కూడా ఇది కూడా సరి అయినదిగానే ఉన్నది. ఏతైశ్చాన్యైశ్చ బహుభిః రాజపుత్ర మహాత్మభిః అధర్మ సహితా నార్యో హతాః పురుషోత్తమై. నేనేవో 1-2 ఉదాహరణలు మాత్రమే చెప్పాను. ఏతైశ్చాన్యైశ్చ బహుభిః, అలాగా ఎందరో చాలామంది రాజపుత్ర మహాత్మభిః, రాజపుత్రులైనటువంటి మహాత్ముల ద్వారా అధర్మాన్ని ఆచరించేటువంటి స్త్రీలు సంహరింపబడ్డారు. తస్మాదేనం గృణాం త్యక్త్వా జహి ముచ్ఛాన్నాన్ నృప. ఓ రాజకుమారా, నా శాసనమును అనుసరించి ఆ ఆలోచనను తెంచిన వాడివై తాటకిని సంహరించు. అప్పుడు రామోవాచ, శ్రీరాముల వారు
నోరు తెరిచి విశ్వామిత్రులతో అంటున్నారు, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తదైవ చైవాప్రమేయస్య వచనం కర్తుముద్యతః. భగవద్గీత చివరిలో అర్జునుడు కూడా అదే అన్నాడు, కరిష్యే వచనం తవా. అదేవిధంగా రాముడు కూడా ఇక్కడ అదే అంటున్నాడు, గోబ్రాహ్మణ హితమును కోరి దేశం యొక్క హితమును కొరకై నేను తమరు ఏ విధంగా ఆదేశించారో ఆ విధంగా చేయడానికి నేను ఉద్యుక్తుడను అయి ఉన్నాను అని రామచంద్రుల వారు ధనుష్టంకారాన్ని చేశారు. ధనుష్టంకారం అంటే అక్కడ బాణం ఉండదు, కేవలం ఆ తాడును పట్టుకు లాగుతారు, ఆ తాడుని వెనక్కి లాగి వదులుతారు. అలా వదిలినప్పుడు ఒక శబ్దం వస్తుంది. ఆ ధనుష్టంకారం చేయగా మహారౌద్రమైనటువంటి శబ్దం ఉద్భవించింది. ఆ ధనుష్టంకారానికి, ఆ భయంకరమైనటువంటి శబ్దానికి అక్కడ ఉన్నటువంటి ఇతర రాక్షసులందరూ కూడా భయపడిపోయారు. కానీ ఆ తాటకు మాత్రం కోపోద్రిక్తురాలయ్యింది. నా ప్రాంతానికి వచ్చి నన్నే హెచ్చరిస్తున్నట్టుగా ధనుష్టంకారం చేస్తున్నాడు ఎవడరా, ఎవడు ఎవడు అంటూ వెతుక్కుంటూ వీళ్ళున్న ప్రదేశానికే వచ్చింది. ఎంత కాదనుకున్నా సరే రామచంద్ర స్వామి కరుణామయుడు, కరుణపాలు చాలా ఎక్కువే ఉన్నది. ఆయన అనుకున్నాడు, ఈవిడ నుంచి కలిగేటువంటి ఉపద్రవం శాంతిస్తే చాలు కదా, ఆవిడని చంపాల్సిన పని లేదు. కాబట్టి రామచంద్రుల వారి ఆలోచన ఏమిటి అంటే, ఈవిడను చంపాల్సిన పని లేదు, కానీ ఆవిడని శక్తిహీనురాలుగా చేసేద్దాం. అలాంటి అస్త్రాలేవో ప్రయోగించి ఇక మళ్ళీ జీవితంలో తన యొక్క శక్తిని వాడలేదు. అంటే ఇంకోలా చెప్పాలి అంటే ఆవిడ ఐసీయూ వార్డులో పడేసినట్టు పేషెంటులా తయారు చేస్తే చాలు. ఉందా అంటే ఉన్నది, అనవసరంగా చంపడం దేనికి అని మనసులో అనుకున్నాడు. ఆ విషయాన్ని లక్ష్మణస్వామితో అన్నాడు. కానీ అప్పుడు ఆ తాటక మితిమీరి ప్రవర్తించింది, విజృంభింపసాగింది. డాబాల మించి రాళ్ళు విసిరినట్టుగా రాళ్ళు రప్పలు ఏది దొరికితే అది, అలాగే మోడుబారిన చెట్లన్నీ కూడా పీకి వీళ్ళ మీద విసరసాగింది. ఇక చేసేది లేక రామచంద్రుడు తన దివ్య అస్త్రాలతో మొదట తాటక యొక్క 2 చేతుల్ని ఖండించాడు. ఎందుకంటే ఆ ఉపద్రం మొదట ఆగాలి కదా. పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడు, ఈ లక్ష్మణస్వామికి ఆ ముక్కు చెవులు అంటే ఎందుకు ఇష్టమో నాకు అర్థం లేదు. బై డిఫాల్ట్ ఎప్పుడైనా సరే ముక్కు చెవులనే కోస్తూ ఉంటాడు. ఎప్పుడైతే రామచంద్ర స్వామి తాటక యొక్క 2 చేతుల్ని ఖండించాడో అప్పుడు అనుమతి లభించింది అన్నట్టుగా లక్ష్మణస్వామి కూడా విజృంభించి ఆ తాటక యొక్క ముక్కు చెవులను నరికాడు. అలా చేసిన తర్వాత అయినా సరే ఆ తాటకి ఆగుతుందేమో అంటే, పూర్వం యక్షిణి, ఇప్పుడు రాక్షసి, మాయారూపాలన్నీ ఆవిడికి తెలుసు. మాయారూపంతో యుద్ధం చేయడం ప్రారంభించింది. మాయారూపం అంటే తెలుగు సినిమాలు చూసే ఉంటారు కదా, కొంతసేపు ఇక్కడ కొంతసేపు అక్కడ, ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమై. రాములు వారేమో అస్త్రాలు వేయడం, లక్ష్మణ వారు కూడా ఏవో అస్త్రాలు ప్రయోగించడం, దాన్ని ఆ మాయావి తిప్పి కొట్టడం, ఏదో కాసేపు వీడియో గేమ్స్ నడిచినట్టుగా నడుస్తుంది. విశ్వామిత్రుల వారికి ఓపిక నశిస్తోంది. ఏంట్రా వీళ్ళు వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారా ఏంటి అన్నట్టుగా ఒకసారి చూసి, దృష్ట్వాగాదిసుత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అలంతే గృణయా వీరా పాశైషా దుష్టచారిణీ యజ్ఞ విఘ్నకరీ యక్షి
పురావర్ధతి మాయయా వధ్యతాం తవ దేవైషా పురా సంధ్యా ప్రవర్తతే రక్షాంసి సంధ్యకాలేషు దుర్ధర్షాణి భవంతి వై. ఓ రామచంద్ర, అలం అంటే చాలు, ఇక చాలు నీ దయకు కూడా ఒక అంతు ఉండాలి, దానికి కూడా ఒక పరిమితి ఉండాలి. ఇంకా ఆవిడపైన దయ ఏమిటయ్యా? ఆవిడను ప్రాణాలతో ఉంచాలని చూడకు, అంత తాపత్రయం ఉన్నా అది ఇక చాలు. అది చాలా పాపిష్టిది, పాపైషా దుష్టచారిణి. అంతేకాదు యజ్ఞ విఘ్నకరి. యజ్ఞము విష్ణువు యొక్క స్వరూపం, అలాంటి విష్ణు స్వరూపానికి విఘ్నాన్ని కలుగజేస్తోంది. అలాగే ఇప్పుడు మాయాయుద్ధం చేస్తోంది. దీనికి రాని విద్య అంటూ ఏదీ లేదు. కాబట్టి నా మాట విను, ఆడుకున్నది చాలు. ఈ వీడియో గేమ్స్ కట్టేసి వధ్యతాం తావదే వైషా పురా సంధ్యా ప్రవర్తతే. సాయంకాలం అవకముందే దీన్ని సంహరించు. సూర్యాస్తం సమయం దగ్గర పడుతోంది. సూర్యాస్తమం అవకముందే దాన్ని సంహరించు. ఎందుకంటే సంధ్యాకాలం గనక వస్తే రాక్షసుల యొక్క శక్తి ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. అప్పుడు వారిని ఎదిరించి నిలబడడం కష్టమవుతుంది. దుర్దర్శాణి భవంతి. ఆ పరిస్థితి మనకెందుకు చెప్పు? నువ్వు ఇక నా మాట విని ఆ తాటకను సంహరించు. అలా విశ్వామిత్రుల వారి మాట వింటూనే రామచంద్ర స్వామి ఇక ఆలస్యం చెయ్యకుండా తన శరవర్షాలతో ఘోరంగా తాటకను సంహరించాడు. తాం హతాం భీమ సంకాశం దృష్ట్వా సురపతిస్తదా సాధు సాధ్వితి కాకుత్సం సురాశ్చ సమపూజయన్. ఎప్పుడైతే ఆ విధంగా తాటక సంహరింపబడిందో, శవమై కింద పడిపోయిందో, అప్పుడు సురాధిపతి అయినటువంటి ఇంద్రుడు చాలా సంతోషించాడు. అమ్మయ్య, ఎన్నాళ్లకు ఈ ప్రదేశానికి విముక్తి కలిగింది అని అప్పుడు ఆ కృతజ్ఞతాభావంతో ఇంద్రుడు రామచంద్ర స్వామిని స్తుతి చేశాడు. ఇక ఇంద్రుడే స్తుతి చేసిన తర్వాత ఇంద్రుడే జై అన్నాక మిగతా దేవతలు ఊరుకుంటారా? వాళ్ళు కూడా స్తుతి చేశారు. సాధు సాధు అంటూ ఎంత చక్కటి పని చేశావు రామచంద్ర అని వారు కూడా రాముణ్ణి పూజించారు. ఇది వాల్మీకి రామాయణంలో మనకు కనిపించేటువంటి ఘోర తాటక ఘాతక రామ అనేటువంటి ఘట్టం. అయితే మనం కొంచెం ముందుకు వెళదాం. ఎందుకంటే వాల్మీకి రామాయణంతో పాటు మిగతా రామాయణాలను కూడా స్పృశిస్తూ మనం ముందుకు వెళుతున్నాం కదా. అలాగా వాల్మీకి రామాయణం తర్వాత మనం ముఖ్యంగా స్వీకరిస్తున్నటువంటిది అధ్యాత్మ రామాయణం. అధ్యాత్మ రామాయణంలో ఈ కథని ఇక్కడ దాకా చక్కగా చెప్పడం జరిగింది. అధ్యాత్మ రామాయణంలో ఇంకొంచెం ఎడిషనల్ ఫీచర్స్ చెప్పడం అందులో ఉన్నాయి. బోనస్గా కొంచెం చెప్పడం జరిగింది. ఏమిటది అన్నప్పుడు, ఎప్పుడైతే రామచంద్రుడు తాటకిని సంహరించాడో తతోతి సుందరి యక్షి సర్వాభరణ భూషిత సాపాత్ పిశాచతాం ప్రాప్త ముక్తారామ ప్రసాదతః. తతః అప్పుడు అతి సుందరి యక్షి, అంతకు మునుపు ఆమెకు ఉన్నటువంటి సౌందర్యం ఏదైతే ఉన్నదో అటువంటి రూపంతో యక్షిని బయటకు వచ్చింది. ఆ యక్షిని ఎలా ఉన్నది? సర్వాభరణ భూషిత, సర్వాభరణాలు ధరించుకుని ఉన్నది.
మరి ఇప్పటిదాకా అలా ఎందుకు ఉన్నది అంటే శాపాత్ పిశాచతాం ప్రాప్త, అగస్త్య మహాముని శాపం కారణంగా ఇలాంటి రూపాన్ని పొంది ఉన్నది. ముక్త, ఇప్పుడు ముక్తమై ఆ నీచమైనటువంటి జన్మ నుంచి ముక్తిని పొందింది. ఎలాగా? రామ ప్రసాదత, రాముడు వేసింది బాణం, చేసింది సంహారం. అధ్యాత్మ రామాయణకారుడు ఏమంటున్నాడు అంటే అది ప్రసాదము అని అంటున్నాడు, దాన్ని అనుగ్రహము అంటున్నాడు. ఏమిటి? చంపడం కూడా అనుగ్రహమా? ఇక్కడ కూడా మనం గ్రహించాల్సింది అదే. భగవంతుడు ఆచార్యుడు ఎప్పుడైనా మన విషయంలో పరుషంగా ప్రదర్శించినా కూడా అది వారి యొక్క ప్రసాదమే. అటువంటి పరిస్థితి నుంచి ముక్తులను గావించేందుకై చేసినటువంటి ప్రయత్నం అది. ఆ పదాన్ని అందుకోసమే వాడారు. అధ్యాత్మ రామాయణంలో అధ్యాత్మ ప్రబోధం జరగాలి కదా. కాబట్టి రాముడు శరాలను ఉపయోగించడం కూడా ప్రసాదమే. ఆ విధంగా మనలో ఉన్నటువంటి అలాంటి ప్రవృత్తులను దూరం చేసేందుకు భగవానుడు కష్టాలు పెట్టినా సరే ఆ కష్టాలు కూడా ప్రసాదములే. నత్వా రామం పరిక్రమ్య గతా రామాజ్ఞయా దివం, దివం లోకాలకు వెళ్ళింది. నత్వా రామం పరిక్రమ్య, రామచంద్రస్వామికి నమస్కారం చేసింది, ప్రదక్షిణ చేసింది. రాముడు ఇక నువ్వు వెళ్ళవచ్చు అని ఆజ్ఞాపించిన తర్వాత తన యొక్క యథార్థ లోకానికి వెళ్ళింది. ఈ ఘట్టం జరిగిన తర్వాత ఆ విశ్వామిత్రుల వారు పరమానంద భక్తులయ్యారు. రామచంద్రస్వామిని కౌగిలించుకున్నారు. అలాగే రామచంద్రస్వామి నుదుటిని ముద్దాడారు. నుదుటిని ముద్దాడడం అంటే ఏమిటి? పుత్రభావన చేశారు అని అర్థం. పిల్లలను నుదుట మీద ముద్దు పెట్టుకోవడం అనేది గొప్ప ఆశీర్వాదం. ఆ గొప్ప ఆశీర్వాదం అలాంటిది. దివ్యమైనటువంటి భావనను ప్రకటించి విశ్వామిత్రుల వారు రామచంద్ర స్వామికి ఇప్పటి వరకు వేరే వారికి తెలియనటువంటి అస్త్ర సంపదను కూడా నీకు ఇస్తాను అని చెప్పి సర్వ అస్త్రాలను అనుగ్రహించారు. ఏ మంత్రాలతో అయితే ఆ అస్త్రాలను ప్రయోగించాలో ఆ ఉపాసన అంతా కూడా తెలియజేశారు. అలాగా విశ్వామిత్రుల వారికి రామచంద్రస్వామి ఆనందాన్ని కలుగజేశారు. విశ్వామిత్రుల వారు రామచంద్రులను ఆశీర్వదించారు. ఇది ఘోర తాటక ఘాతక రామ. మనం ఇక్కడ వాల్మీకి రామాయణంలో ఒక ఘట్టం, అధ్యాత్మ రామాయణంలోని ఇంకొక ఘట్టంతో కలిసి చూడడం వల్ల ఈ ఘట్టం పరిపూర్ణమైంది. ఇంతటి దాన్నంతటినీ కూడా రామచరితమానసంలో ఒకే ఒక చౌపాయిలో చెప్పేశారు. చౌపాయి అంటే ఒక శ్లోకం అనుకోండి. వారు ఎందుకు అలాగా ఒకే శ్లోకంలో చెప్పారు అంటే బహుశా తులసీదాసు గారు అనుకుని ఉండవచ్చు, వీళ్ళు వాల్మీకి రామాయణం అధ్యాత్మ రామాయణం రెండూ చదివి ఉంటారు అని అనుకుని ఒకే ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది. చలే దాతముని దీన్హి దిఖాయి సునీతాడకా క్రోధ కరిధాయి ఏక హిబాన ప్రాణహరి లీన్హా దీన జానితే నిజ పద దీన్హా. రామచంద్రస్వామి లక్ష్మణస్వామి విశ్వామిత్రుల వారు మార్గంలో వెళుతూ ఉండగా ఈ తాటక అక్కడికి వచ్చింది. క్రోధకరి ధాయి, మహా క్రోధంతో వీరి మీద విరుచుకుపడడం. అలా పడిన వెంటనే రాముల వారు అక్కడ ఆలస్యం చేయలేదు. ఇక్కడ వీడియో గేమ్స్ ఆడుకోలేదు. అక్కడ వాల్మీకి రామాయణంలో కొంతసేపు ఆడుకున్నట్టుగా విశ్వామిత్రుల వారే అన్నారు. కానీ ఇక్కడ తులసీదాస్ రామాయణంలో రాముల వారు ఆలస్యం చేయలేదు. ఏకహి బాణ
ప్రాణహరిలీన, ఒకే ఒక్క దెబ్బతో ఒకే ఒక్క బాణం వేయడంతో దాని ప్రాణం పోయింది. దీనజానితే నిజపద దీన్హా, అలాగా తాటక సంహారం చేసి తన నిజ పదాన్ని పొందేలాగా అనుగ్రహించాడు. ఆ విధంగా 9వ నామమైనటువంటి ఘోర తాటక ఘాతక రామ, రామచంద్రస్వామి మన హృదయం నందు కలిగేటువంటి ప్రతి కామ వికారానికి ఆ రామచంద్రస్వామి వాటిని సంహరించుగాక. వారి దివ్య చరణ సంసేవరతిని మన యందు కలిగించి మనలను ఉద్ధరించుగాక అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఈనాటి ప్రసంగాన్ని ఇక్కడ విరమిస్తున్నాను. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.